అంటే రికవర్ అవ్వలేరంటారా? ఆ ఏజ్‌కి అంటే రికవర్ అయ్యే ఏజ్ కూడా ఉండొచ్చేమో గదా! సర్జరీయా? సర్జరీకి వెళ్తే అంటే అసలు. సర్జరీలో ఇంప్లాంట్ పెడతారు కదా! ఓకే. ఇంప్లాంట్ ఏజ్ చెప్పలేం మనం. ఓహ్! అందులో సో ఆహ్, ఆ ఏజ్‌లో చాలా యాక్టివిటీ ఉంటది కదా! అవును. ట్రావెల్ చేస్తాము, అక్కడ పోతాము, ఇక్కడ పోతాము, ఎన్నో పనులు చేస్తుంటాం. ఓల్డ్ ఏజ్ కాదు కదా! సో, హ్మ్. ఇంప్లాంట్ సరిగ్గా అంటే రావచ్చు ఎక్కువ రోజులు. రాలేదనుకో హ్మ్. పొర్రపాటున హ్మ్. దెన్ నెక్స్ట్ వాట్? ఓకే. ఏముండదు. మళ్ళీ రివిజన్ సర్జరీస్ ఇవన్నీ. సో, అందుకని ఈ ట్రీట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆల్టర్‌నేటివ్ ఫర్ avascular necrosis of the hip because of COVID. సో ఇది చాలా సేఫ్ కూడా. Safe, zero risk, ఓకే. 0% risk. Nothing is going to happen. ఓకే. హ్యాపీగా రికవర్ అవుతారు. సో మనకి ఈ రిజల్ట్ అన్నది ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మనకు తెలుస్తుందంటారు? ఫస్ట్ సిట్టింగ్‌లో హ్మ్. పిఆర్‌పి చెయ్యం. దాంట్లో హిప్ జాయింట్‌కి సప్లై చేసే చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి. వాటికి ఒక లేజర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పెయిన్ బాగా తగ్గుతది. ఓకే. మూవ్‌మెంట్ కూడా వస్తది. సో, అప్పటి నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు మన రికవరీ. నెక్స్ట్ ఆ డ్యామేజ్‌ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ ఆఫ్ ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్‌పి అన్నది డిసైడ్ చేస్తాం. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో, బేసికలీ రికవరీ అన్నది డే 1 నుంచి ఉంటది. ఓకే. అండ్ మనం చెప్పే ప్రికాషన్స్ ప్రాపర్‌గా ఫాలో అవ్వాలా. హ్మ్. నేను చెప్పినవన్నీ కరెక్ట్‌గా చేసుకుంటా ఉంటే వీ కెన్ పోస్ట్‌పోన్ ద సర్జరీ టు లార్జ్ ఎక్స్‌టెంట్.